జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల కోసం మరో జాబితాను రిలీజ్ చేశారు. దఫల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్న జనసేన తాజాగా 16 మందితో కూడిన లిస్టును విడుదల చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జనసేన తరఫున తుపాకుల చంద్రశేఖర్ బరిలో దిగుతున్నారు. హిందూపురంలో బాలకృష్ణ మీద ఆకుల ఉమేష్ పోటీ చేయనున్నారు. జనసేనాని అసెంబ్లీ అభ్యర్థులుగా గుడివాడ నుంచి విఎన్వి రఘునందన్ రావు, జగ్గయ్యపేట నుంచి ధరణికోట వెంకటరమణ, పొట్నూరు నుంచి బోని పార్వతీనాయుడు, గురజాల నుంచి చింతలపూడి శ్రీనివాస్, నంద్యాల నుంచి సజ్జల శ్రీధర్ రెడ్డి, మంత్రాలయం నుంచి బోయ లక్ష్మణ్, రామదుర్గం నుంచి కె మంజునాథ్ గౌడ్, తాడిపత్రి నుంచి కదిరి శ్రీకాంత్ రెడ్డి, కళ్యాణదుర్గం నుంచి కరణం రాహుల్, రాప్తాడు నుంచి సాకే పవన్ కుమార్, హిందూపురం నుంచి ఆకుల ఉమేష్, పులివెందుల నుంచి తుపాకుల చంద్రశేఖర్, ఉదయగిరి నుంచి మారెల గురుప్రసాద్, సుల్లూరుపేట నుంచి వియ్యాల ప్రవీణ్, పీలేరు నుంచి బి దినేష్, చంద్రగిరి నుంచి శెట్టి సురేంద్రను జనసేనాని ప్రకటించారు. వివేక హత్య కేసులో తాజాగా మరో వ్యక్తి బయటకొచ్చారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న దేవినేని శంకర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. శంకర్ రెడ్డితో పాటు అతని స్నేహితుడైన పులివెందులకు చెందిన నాగన్న, అతని కుమారుడు శివ మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా పోలీసులు పరమేశ్వర్ రెడ్డి వినియోగించిన స్కార్పియో వాహనాన్ని సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. స్కార్పియో వాహనం పులివెందులకు చెందిన చిన్న అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు నిర్ధారించారు. పరమేశ్వర్ రెడ్డి ఆ వాహనంలో మరికొంతమందితో కలిసి పులివెందుల్లో రెక్కి నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇప్పటిదాకా ఈ కేసులో దాదాపు 40 మందికి పైగా సాక్షులను విచారించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సొంత చిన్నాన్న చనిపోతే అంత గుడ్డిగా గుండెపోటుతో చనిపోయారని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. జగన్కు సంబంధం ఉందని తాను అనటం లేదని, కానీ దాన్ని కూడా రాజకీయం చేస్తారా అని పవన్ విమర్శించారు. చింతమనేని లాంటి క్రిమినల్ పొలిటీషియన్ కు జాతీయ జెండా పట్టుకునే హక్కు లేదని, వైసీపీ వస్తే వీధి వీధికో గుండా పుట్టుకొస్తారని పవన్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నుంచి పోటీ చేసే లోక్సభ, శాసనసభ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. 23 మంది ఎంపీ అభ్యర్థులు, 51 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ఈ జాబితాలో ఖరారు చేశారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన పి మాణిక్యాలరావును నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏపీలో 1 ఉపాధ్యాయ, 2 పట్టభద్ర నియోజకవర్గాల్లో, తెలంగాణలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ఓటర్లు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉత్సాహంగా ఓటేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు సహా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. పలు పార్టీల నాయకులు, అధినేతలు నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన అధినేత పవన్, వైసీపీ అధ్యక్షుడు జగన్, మంత్రి లోకేష్, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, పలు పార్టీలకు చెందిన నాయకులు నామినేషన్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, ఉంగుటూరు, ఏలూరులో పర్యటించారు. జనసేన అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి భద్రతా ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. నిత్యం ప్రజల్లో ఉండే పవన్ చాలా జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో జనసేన లీగల్ ప్రెసిడెన్షియల్ సెల్ కార్యకర్తలు డీజీపీని కలిశారు. పవన్ కళ్యాణ్ కి ముప్పు పొంచి ఉందన్న రిపోర్ట్ను బేస్ చేసుకుని ఆయనకు భద్రత కల్పించాలని డీజీపీని కోరారు. జనసేన పార్టీ నుంచి నరసాపురం లోక్సభ అభ్యర్థిగా మెగా బ్రదర్స్ కొనదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం భీమవరం బహిరంగ సభలో నాగబాబు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కాదు, నాయకుడు అని చెప్పారు. నరసాపురంలో గెలిచి పవన్ కి బహుమతి ఇస్తానని అన్నారు. జనసేన ఆశయాలు భావితరాలకు భవిష్యత్తును ఇస్తాయని నాగబాబు తెలిపారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీగా గెలిపిస్తే పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చి పల్నాడుని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. కేంద్రంకి మోడీ చౌకీదార్ అయితే తాను నర్సరావుపేటకి చౌకీదార్ అవుతానని అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్లమెంటు అభ్యర్థి ఆకుల సత్యనారాయణ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కుటుంబ సమేతంగా తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
రాష్ట్రంలో జనసేన తృతీయ శక్తిగా ఎదుగుతుందని ఆకుల స్పష్టం చేశారు. రాజకీయ పరిపాలనలో జనసేన మార్పు కోరుకుంటుందని ఆయన చెప్పారు. లోకేష్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మంగళగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయడంపై నియోజకవర్గ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరిని అభివృద్ధి చేసిన టీడీపీనే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా కింజరపు రామ్మోహన్ నాయుడు నామినేషన్ వేశారు. పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా కోట బొమ్మాలి కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా రైతులు మహిళలు కష్టాలు పడుతున్నా పట్టించుకొని చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి తప్పుడు హామీలు ఇస్తున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందుల్లో పర్యటించిన జగన్ రైతులు డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారని అన్నారు. పసుపు కుంకుమ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని అందుకే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఈసీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని విజయసాయిరెడ్డి కోరారు. తిరుపతిలో నిరసన చేపట్టిన నటుడు మోహన్ బాబుపై ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు. శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఎన్నికల వేళ ఆందోళన చేపట్టడంపై కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం వైసీపీకి మద్దతుగానే మోహన్ బాబు నిరసనకు దిగారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై ఏనాడైనా మోహన్ బాబు మాట్లాడారా అని అన్నారు. వ్యాపార ప్రయోజనాల కోసమే విద్యా సంస్థలను ఆయన నడుపుతున్నారని విమర్శించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. జగన్ తీరును ఆయన దుయ్యపట్టారు. లేఖలో పలు ఆరోపణలు కూడా చేశారు. 3 తరాల నేర చరిత్ర జగన్ కుటుంబానిదన్నారు. నీ తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని గతంలో ఓట్లు అడుక్కున్నావన్నారు. ఇప్పుడు మీ బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకుని శవరాజకీయాలు చేయడంలో నీకు సాటి మరెవ్వరూ రారన్నారు. కడప ఎంపీ సీటు కోసం సొంత బాబాయ్ పైనే దౌర్జన్యం చేసి రాజీనామా చేయించిన హీన చరిత్ర నీదని కళా వెంకట్రావు లేఖలో పేర్కొన్నారు. లోక్సభ జాబితా ఖరారు ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలో నేతల మధ్య సమన్వయం, ఎన్నికల ప్రచారాలపై దృష్టి సారించారు. ఈ నెల 28 నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. దాదాపు 11 రోజుల పాటు సీఎం కేసీఆర్ 20 సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 9 వరకు చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలుచుకుని కేంద్రంలో ప్రధానిని నిర్ణయించేది టీఆర్ఎస్ పార్టీయేనని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇస్తామని తెలిపారు. నిజామాబాద్ సారంగపూర్ హనుమాన్ ఆలయంలో ఎంపీ కవిత, ఆమె భర్త అనిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికలు ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి తప్ప ముఖ్యమంత్రి కోసం కాదని అన్నారు. మల్కాజ్గిరి ప్రాంత సమస్యలను పరిష్కరించే వారినే గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని గాలి కొదిలేశారని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. 20 రోజులు కష్టపడి పనిచేసి ఓటేసి గెలిపించండి, 20 ఏళ్లు సేవ చేస్తానని చెప్పారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డిని ప్రకటించడంపై తనకు ఏ విధమైన అసంతృప్తి లేదని బీజేపీ మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇప్పటికే బీజేపీలో చాలా పదవుల్లో పనిచేశానని అదే తనకు తృప్తినిచ్చాయన్నారు. త్వరలోనే మిగిలిన బీజేపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి పూర్తి సహకారం అందిస్తానని బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.
ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, పీసీసీ ఓబీసీ కమిటీ చైర్మన్ చిత్తరంజన్ దాస్ తమ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో సామాజిక సమానత్వం కొరబడిందని, సీనియర్ నాయకులకు విలువ లేదని దాస్ ఆరోపించారు. రాజీనామా లేఖలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపినట్లు నేతలు పేర్కొన్నారు. తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరారు. వారిద్దరూ నిజామాబాద్ సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఎంపీ కవిత, ఆమె భర్త అనిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికలు ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి తప్ప ముఖ్యమంత్రి కోసం కాదని అన్నారు. మల్కాజ్గిరి ప్రాంత సమస్యలను పరిష్కరించే వారినే గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని గాలి కొదిలేశారని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. 20 రోజులు కష్టపడి పనిచేసి ఓటేసి గెలిపించండి, 20 ఏళ్లు సేవ చేస్తానని చెప్పారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డిని ప్రకటించడంపై తనకు ఏ విధమైన అసంతృప్తి లేదని బీజేపీ మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇప్పటికే బీజేపీలో చాలా పదవుల్లో పనిచేశానని, అదే తనకు తృప్తినిచ్చాయన్నారు. త్వరలోనే మిగిలిన బీజేపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి పూర్తి సహకారం అందిస్తానని బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, పీసీసీ ఓబీసీ కమిటీ చైర్మన్ చిత్తరంజన్ దాస్ తమ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో సామాజిక సమానత్వం కొరబడిందని, సీనియర్ నాయకులకు విలువ లేదని దాస్ ఆరోపించారు. రాజీనామా లేఖలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపినట్లు నేతలు పేర్కొన్నారు. తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరారు. వారిద్దరూ ఏ పార్టీలో చేరతారనేది స్పష్టత రాలేదు. ఎన్నికల సమయంలో ఆశావాహులు అధికంగా ఉంటారని, అందరికీ సీట్లు కేటాయించడం సాధ్యం కాదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా అన్నారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి రేణుకా పేరు పరిశీలనలో ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన వాళ్లు రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. బీజేపీ అగ్రనేతల అవినీతి బండారం బట్టబయలైంది. ఎల్కే అద్వానీ, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మురళీ మనోహర్ జోషి వంటి కమల్నాథులతో పాటు మొత్తంగా బీజేపీ కేంద్ర కమిటీకి ముఖ్యమంత్రి పదవి కోసం భారీ మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు వెలుగులోకి వచ్చిన రెడ్యూరప్ప డైరీలు కలకలం రేపుతున్నాయి. 2008 మే నుండి 2011 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రెడ్యూరప్ప తనకు ఆ పదవి ఎలా వచ్చిందో, దానికోసం ఎవరెవరికి ఎంతెంత ముట్ట చెప్పారో వివరిస్తూ రాసుకున్న డైరీలను ప్రముఖ పత్రిక కారవాన్ ప్రచురించింది. దాదాపు 1800 కోట్ల రూపాయలను ఆయన చెల్లించినట్లు ఈ డైరీల్లో తేలింది. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ బీజేపీలో చేరారు. గౌతమ్ గంభీర్కు అరుణ్ జైట్లీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఢిల్లీ నుంచి లోక్సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం నచ్చి బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి కారణమైన మరో సూత్రధారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పుల్వామాలోనే నివాసముంటున్న సజ్జద్ ఖాన్ ఢిల్లీలోని లజపతిరాయ్ మార్కెట్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో మరో సూత్రధారి ముద్దాసిర్ దాడి అనంతరం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు, రక్షణ బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హతమైనట్లు తెలిపారు. ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు చైనా అండగా నిలుస్తుంది. దాదాపు $2 మిలియన్ అమెరికన్ డాలర్లను అప్పుగా ఇచ్చేందుకు చైనా ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు పాకిస్తాన్ కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. మన శత్రు దేశమైన పాకిస్తాన్ చేస్తున్న వికృత ఉగ్రవాద చర్యలను చూస్తూనే ఆ దేశానికి చైనా దన్నుగా నిలవటం విశేషం. చైనా నుంచి నిధులు పొందడానికి అవసరమైన అన్ని చర్యలు పూర్తయ్యాయని, వచ్చే సోమవారం పాకిస్తాన్ ప్రభుత్వ ఖాతాలో నిధులు జమ అవ్వనున్నాయని పాకిస్తాన్ పత్రిక డాన్ వెల్లడించింది.